గడ్కరీ పేరు అంతకుముందు ఎవరికి తెలుసు? లేకపోతే నడ్డా మన మన సౌత్ ఇండియాకే తెలియదు కదా, నార్త్ ఇండియాలో ఆ ఊళ్ళలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నోని పట్టుకెళ్ళారు అప్పుడు. ఎక్కడ హిమాచల్ ప్రదేశ్? నడ్డా ఒక మారుమూల హిమాచల్ ప్రదేశ్లో ఉన్నోడు దేశంలో ప్రభుత్వాన్ని నడపగలుగుతాడు. అదే ఒక పార్టీ, దేశం మొత్తం నడపగలిగే పార్టీ. బట్ నడిపాడు కదా ఆయన ఇన్నాళ్ళు. ఆయన హయాంలోనే కదా ఎన్నికలు జరిగినాయి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ గెలిచినాయి. మరి జరిగింది కదా, సాధ్యమైంది కదా. అట్లాగే ఇప్పుడు నబీన్ అయినా సరే అంతే. ఒకటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ పుట్టాక, అంటే అంతకుముందు జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ మారింది. ఈ భారతీయ జనతా పార్టీ అన్నటువంటి పుట్టిన టైంకి పుట్టనోడిన అంతే. భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత పుట్టినవాడి నబీన్. మిగతా వాళ్ళందరూ జనసంఘ్ టైంలో పుట్టినోళ్ళు, పెరిగినోళ్ళు. 50 ఏళ్ల పైబడిన వాళ్ళు ఇంతవరకు. 45 ఏళ్ళోడు అనుకున్నారా ఎవరైనా? అదే కదా, అది జాతీయ అధ్యక్షుడు ఏంటి అనేది. బీహార్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చారనమాట. కాబట్టి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇదివరకు అసలు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది, ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది? అప్పుడు ఆయన గెలిచాడు ఆ రోజుల్లో కూడా జనసంఘ్ ద్వారా. అలాంటి వ్యక్తిని గుర్తించి పైకి తీసుకొచ్చింది కదా పార్టీ.